తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మహిళలందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. గత 2 months 1.5 months బ్యాక్ వస్త్రధారణ గురించి నేను మాట్లాడడం జరిగింది. అనసూయ గారు నా మీద కేసు పెట్టడం మీరు గతంలో కూడా చూశారు. కాకపోతే నాకు నోటీసులు రాలేదు. నేను నోటీసులు వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పాను. ఈరోజు నాకు 141 కేసు 41A కేసు పెట్టింది. దీనికి మా ఆజాద్ గారు అడ్వకేట్ గారు ఆధ్వర్యంలో వచ్చాము. తప్పకుండా మేము చట్టంగానే ఎదుర్కొంటాం, చట్టపరంగానే. ఇప్పుడు ఆమె అంటే వస్త్రధారణ విషయంలో నిండు గప్పుకొని ఉండమ్మా అంటే మా మీద కేసులు పెట్టింది. సగం సగం గుడ్డ ముక్కలు వేసుకొని ఏమో ఇంట్లో పడుకుంది. అంటే ఇది ప్రజాస్వామ్యంలో నాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద అపారమైన నమ్మకం, గౌరవం. కాబట్టి నాకు నోటీస్ ఇంటికి ఇస్తా అంటే నా ఇంటి సమస్య కాదు ఇది. 2 తెలుగు రాష్ట్రాల మహిళల మనోభావం, ఆత్మగౌరవం. కాబట్టి నేనే పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీస్ తీసుకుంటా అని చెప్పాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నాకు మంచిగా సహకరించారు. సో ఇవాళ మదర్ ఫౌండేషన్ మీద కేసు పెట్టింది. అనసూయ కేసు పెడితే కేసులకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదని నేను గతంలో కూడా చెప్పిన. చాలా మందికి సంధ్యారెడ్డి అనే తెలుసు, కానీ అనసూయ కేసు పెట్టిన తర్వాత యావత్ ప్రపంచం 2 తెలంగాణ మహిళలు మొత్తం కూడా సంధ్యక్క అంటారు. నా బ్రదర్స్ ఇవాళ మహిళలే కాదు, నా సోదరులు కూడా మా సంధ్యక్క, మా సంధ్యమ్మ అంటారు. అంటే నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మహిళలందరికి అక్కజల్లని అడుగుతున్నా, నా అన్నదమ్ములను కూడా అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో నేను ఇది మహిళల ఆత్మగౌరవం, వస్త్రధారణ గురించి మాట్లాడడం తప్ప. మీరు ఏ తీర్పునిస్తారో మీ తీర్పుకు నేను కట్టుబడి ఉంటా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ తీర్పు. కాబట్టి నాకు ఒకందుకు బాధగా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంతమంది మా మదర్ ఫౌండేషన్ సోదరి మండలి మొత్తము మేమున్నాము అంటే అందరు వద్దు నాన్న అంటే కూడా వద్దక్క, మీరు ఒక్కరు వెళ్ళొద్దు. మనం 3 లక్షల మంది ఉన్నాం. 3 లక్షల మందిని అనసూయ మీద కేసు పెడితే మరి అనసూయ పరిస్థితి ఏమిటి అని మా మదర్ ఫౌండేషన్ ప్రశ్నిస్తుంది. అంటే ఇవాళ నేను ఏ పార్టీలకు సంబంధించి కానివ్వండి, ఇందులో పార్టీలు కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఇది ఒక మహిళగా, మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా సమాజం మీద నాకు ఒక బాధ్యత ఉంది. 23 సంవత్సరాలు నేను మహిళలకు, ఒంటరి మహిళలకు అండగా ఉంటూ కుట్టు మిషన్ నేర్పిస్తూ వాళ్ళలో మమేకమై నేను ఎప్పుడు మాట్లాడిన విషయమే మాట్లాడా. నేను అనసూయ పేరు కూడా తీయలేదు, కానీ ఆమె ఎవరు లేదన్నట్టుగా నేనే అని చెప్పేసి ముందుకొచ్చి చేసింది.